చిన్న హెల్ప్ చేయి జున్ను, ప్లీజ్ జున్ను. ఎంతసేపు రెడీ అవుతావు? నేను రెడీ అవుతా. అయ్యో నేను రెడీ అవుతాను కదా జున్ను, తర్వాత రెడీ అయ్యావు. ఎంతసేపు అవుతావు? నేను అయితే నువ్వు జరుగు. అరే నేను అయినాక నువ్వుగా. మనమేం నీ పెళ్లి చూపుల కోతలే ఇంత తయారు కావడానికి అన్ని లిప్స్టిక్లు దిద్దుకొని ఇంటికాడనే ఉంటావు. పెళ్లి చూపుల కోతనే రెడీ కావద్దా? ఇంటికాడ ఉంటా రెడీ కావద్దా? జరుగు, నేను రెడీ అయినాక అయ్యావు. అయ్యో నేను రెడీ అయినాక నువ్వుగా. నేను రెడీ అయితే నువ్వు జరుగు. అరే నాది అయిపోయింది రోజు. నువ్వు జరుగు. నువ్వు రెడీగా ఇక కొంచెం సైడ్ అండి ఇయ్య. నేను కొంచెం ఈ రోజు ఎంతసేపు రెడీ అవుతావు నువ్వు? మొత్తం నువ్వే ఉండి ఇక నువ్వే చూసుకో. నేనే చూసుకో. చాయ్ తీసుకో. ఇంత లేట్ ఆనే బాగానే రాస్తాను ఏంటి? ఏ రాసుడు కాదే, 3 సుక్కల ముగ్గులు ఎత్తన్నా. ముగ్గులు ఎత్తానుగా ఇంకా ముగ్గులు వేసుకుంటేనే కూర్చోయిక. మరి ముగ్గులు వేయకుంటే ఎవరన్నా ముగ్గులోకి దించానే? దించుతావు నువ్వు ముగ్గులకు దించుతా, నేను చెరలా ముంచుతా. చెర్ల దించితే చలికాలం కదా, బాగా చలి పెట్టదా? పెడతాది ఇక. మరి నువ్వు ఎట్లా మాట్లాడతాను అయితే గాని ఏం కూర నువ్వు అంటావు? కూర నువ్వా? నేను అండేది నేనే గాని కూరగాయలు లేవా నువ్వు? ఏ ఇంట్లో పప్పు ఉప్పు ఉంటది, అయిపో. పప్పయ్యా ఉప్పయ్యా పోయి చికెన్ దేపో. అట్నే గోధుమ పిండి కూడా తీసుకోని రా, రొట్టెలు చేస్తా నేను. పొద్దు పొద్దుగా మొదలు పెట్టిరా మీ ఆటలు. మరి నాకు సండే అయితే ఏం పని ఉంటది? పోయి మంచిగా బిల్డింగ్ మీద ఆడుకుంటాం. రాంబాయి ఇదంటే చిన్నది, నువ్వు పెద్దదానివే కాదే. ఏం ఆటలు ఇవి? అన్న నాకు కూడా ఆడుకోవాలని ఏం లేదు గాని జున్ను ఒక్కతే ఆడుకుంటుంది కదా, సోపతి ఎవరు లేకపోతే అక్కడ ఇక్కడ ఆడుతుంది, అందుకే నేను కూడా సోపతికి ఆడుకుంటున్నా. ఇగో మమ్మీ చికెన్ తీసుకురామని చెప్పింది, నేను పోయి చికెన్ తీసుకొస్తా. మీరు దుకాణంలోకి పోయి పిండి తీసుకురా. 2 నువ్వే తీసుకొస్తే ఏమైతుంది? అరే దుకాణం ఏమి ఇట్టుండే, చికెన్ షాప్ ఏమి ఇట్టుండే, 2 దిక్కులు ఎట్లా బాగుండే. వీళ్ళు పోయి తీసుకొస్తారు. ఇగో అబ్బా 50 రూపాయలేనా డాడీ? ఇంకా 10 రూపాయలు ఇస్తే మేము చాక్లెట్లు కొనుక్కుంటాం. 50 రూపాయలకు ఎంత అంత తీసుకురాండి. చాక్లెట్లు తినద్దు, తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఏం కాదు, కుర్కురేలు అన్న కొనుక్కుంటామే. కుర్కురేలు అద్దమ్మా, కడుపులో పురుగులు తయారైతాయి. మరిగా చికెన్ ఎందుకు? పిండి పట్టుకరా పోరే, నేను చపాతీలు చేస్తా. అబ్బా ఒక 10 రూపాయలు ఇవ్వలేవే. చికెన్ తింటే మంచి కడుపు నిండుద్ది, కండలు వస్తాయి. అయితే థమ్స్ అప్ తెచ్చుకుంటాం అన్న, ఇంకో 20 రూపాయలు ఇయ్యరాదు? చికెన్ అండినాలే తీసుకొస్తా నేను. మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతినే. రాంబాయి మీద నాకు మనసాయనే, మదిలో నా నిన్ను వీడిపోని నీడనైతినే. కాడికి మాసాలు గాని ఇక పోదాంపా. అయ్యో ఆగరాజున్ను, ఈ నుంచి రాబుద్ది అయితే లేదు. ఎందుకు రాబుద్ది అవుతుంది? అక్కడ నుంచి మ్యూజిక్ వింటా అన్నావు కదా, నాడు పోదాంపా ఇక. అయ్యో పోదాం, ఆగలేవు కొంచెం.
తెచ్చినవారా? ఇగో పిండి. అగో 50 రూపాయలకు గింతగానం పిండి ఇచ్చిర్రా? ఆ ఒక పిడికడు పిండి ఉద్దర అడుకొచ్చినాం. ఈ మధ్య గట్ల కూడా ఇస్తాన్రా? సరే గాని అన్నయ్య చికెన్ తీసుకొచ్చిన వదిన. ఇంకేడొచ్చిండు ఇప్పుడు ఏడొస్తాడు? ఓ బాట్లడంతా కళ్ళు తాగినాక తాత్పరం వస్తాడు. ఎవర్రాక నేనైతే పిండి విసుకుతీగా. తను నవ్వుతా అంటే 100 కిలోల స్వీటు తిన్నట్టు అనిపించింది. తను ఆ కోలలతో అలా కొడుతూ ఉంటే ఆ మ్యూజిక్ నా చెవులకి పులకింతలు తెప్పించినాయి. ఆ రాంబాయితోటి మాట్లాడాలి, తనను కలవాలి. మెల్ల ఇంటి దగ్గరికి పోయి సగ చేసి రమ్మంట. ఏందమ్మా కథ? నీకు తెలుసు కదా జున్ను, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని. ప్రేమించుకుంటాలా? ఇన్ని రోజులు ఆడే కదా నీ వెనకబడ్డది, మళ్ళీ నువ్వెప్పుడు కనెక్ట్ అయినావు? అది వాడిని చూస్తే బాధ అనిపించింది జున్ను, అందుకే ఓకే చెప్పిన. అది సరే గాని మరి ఇక్కడికి వచ్చి నీకు సైగలు ఎత్తుండేంది? అదా వానికి నన్ను చూడబుద్ధి అవుతుందట, అందుకే ఇక్కడికి వచ్చి సైగ ఎత్తాండు. మరి ఇంతకు ముందు చూసింది ఏమంటారు? ఈ సూసుడు వేరు ఆ సూసుడు వేరు. అంటే సూసులు ఆ సూసుడు కూడా ఉంటదా? నువ్వు చిన్న పిల్లవు, నీకు తెలియదు కానీ ముందుగా పోదందా, రాజు రమ్మంటాడు. రమ్మన్నది నన్ను కాదు, నిన్ను. నువ్వే పో, నేను రాను. అదేంది జున్ను గట్లా అంటావు? నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా నేను వాడికి ఓకే చెప్పింది. అబ్బా రాజున్ను, నేనుంటేంది? రమ్మన్నది నిన్నే కదా, నేను రాను. నువ్వే పో. అమ్మో నేను ఒక్కదాన్నా, నాకు భయం అయితే జున్ను. అబ్బా ప్లీజ్ రాజున్ను. భయం ఎందుకు అవుతుంది? ఆడేమన్నా తింటాడా నిన్ను? ఏమో జున్ను నాకు భయం అయితే, నువ్వు రా. మరి భయం అయింది, నన్ను ఎందుకు ఓకే చెప్పినావు? నేను రాను. నువ్వున్నావన్న ధైర్యంతో చెప్పిన దా పోరా. నేను రాను, నాకు భయం అవుతుంది. నీకు పెద్ద చాక్లెట్ కొనిద్దా. నేను ఒక్కటైతారా? అన్నకు 2 కొనిస్తా అంటే నాకు. అమ్మ తల్లి వచ్చాక 3 కొనిస్తా కానీ దా ముందు చూపిస్తాం పోరా. ఊహల పల్లకిలోన నా రామాయి వచ్చేటి వేళ రారమ్మని రారమ్మని ఇంటికొచ్చి సైగలు చేసిందే పళ్ళు నీ నీలాల కళ్ళు. చెప్పు ఎందుకు రమ్మన్నా? నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఇష్టం అని. ఏ ఊకో, ఎన్నిసార్లు చెప్తావు ఈ ముచ్చట? చెప్పిందే చెప్తావా ప్రతిసారి? ఏదన్నా కొత్తగా చెప్పు. అంటే నువ్వు మళ్ళీ మర్చిపోతావని గుర్తు చేస్తా అన్నా. అంటే మీ ప్రేమ అంతా మర్చిపోయేటట్టుందా? ఏ లేదు, ఇగో నేను అసలు ఊళ్ళకి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేను ఒక్కరికి వెళ్ళి కూడా చూడలే, ఇంకా నువ్వు తప్ప. అవునవును, ఒక నా వంకే చూసినావు. మరి అమెరికా నుంచి వెళ్ళి ఇవానికి వచ్చినా కానీ ఆ టీవీ అసలు చూడనే చూడలేదు తెలుసా, నీ వెనకే పడ్డా నేను. అవునవును నిజమే జున్ను, నా వంక తప్ప ఏ వంక చూడలేదు. మరి ఇప్పుడు గిట్టి చూస్తాను కదా, అదేమంటారు? అయ్యో క్యాజువల్ అట్లా చూస్తాం కానీ అబ్బా మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటాం, నువ్వు కొంచెం పక్కకోవా. మీరే పక్కకు పోయి మాట్లాడకపోలి, నేను నిన్నే ఉంటా. వట్టినే మాట్లాడుకుంటాం మనం.
మనమే పక్కకు ఉంటుంది మరి ఉండు ఇక్కడ కూర్చో నువ్వుదా ఎవరన్నా ఒకళ్ళు ఉండుల్లి నా దగ్గర. ఎందుకు భయం అవుతుందా ఆ, మేము గీనే ఉంటామే గానే ఉంటే మరి ఇప్పుడు అక్కడి నుంచి గిడికి రావడానికే దీనికి భయం అయిందట. నాకు కదా ఈడ అబ్బా, కొంచెం అర్థం చేసుకో కదా ఏమన్నా దగ్గర ఎవరన్నా ఒకరు ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడలేవు ఏమైతుంది మరి గీనే కూర్చోపో మేము గీనే మాట్లాడుకో నిన్నే కూర్చుంటా. గిరి ఉందా గిన్నె గిరికిదా నేను అత్త ప్లీజ్ నీకు చాక్లెట్ ఉంది ఇంకే పల్లి. థ్యాంక్ యూ జున్ను ఇక్కడికి దా. ఇంకా చెప్పు మరి. చెప్తా గాని మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళి కుదిరినాక. అదే ఎప్పుడు కుదురుతుంది? నువ్వు వచ్చి మా అన్నతో మాట్లాడినాక. అమ్మో మీ అన్నతో మాట్లాడాలనా? మీ అన్న చూస్తే నాకు ఉచ్చబడుతుంది. అదే మాట్లాడైతే కిందికి రాలిపోతుంది. అంత పిరుకోనివి నన్నేం పెళ్లి చేసుకుంటావు మా అన్నతో మాట్లాడలేనప్పుడు. అయితే వదిలే, నువ్వు వేరే అమ్మాయిని చూసుకో, నేను పోతామని. అబ్బా అట్లా నాకే నువ్వు అంటే నాకు ప్రాణం కానీ. ప్రాణం కదా మరి వచ్చి మా అన్నతో మాట్లాడు. అబ్బా నాతోడు కాదే, మీ అన్న ఆయన పొట్టు కొట్టినా కొడతాడు. నేను నా కోసం ఆ మాత్రం తన్నులు తినవా? అబ్బా కష్టం, చిన్నప్పుడు స్కూల్లో సాగు కొట్టినప్పుడే బడి పని చేసిన. ఇప్పుడు మీ అన్నతో తన్ను తినాలంటే నాతోడు కాదే. సరే నన్ను మర్చిపో, నేను పోతా. అబ్బా ప్లీజ్ అట్లా అన్నకి, నేను దండం పెడతాను. నువ్వే సరే మీ అన్నకి ఇట్లా నువ్వే ప్లీజ్. ఈ దండం మీద వచ్చి మా అన్న దగ్గర పెట్టు. మా అన్న ఏమన్నా కరిగి నేను దండం పెడతానే, నేను దండం పెడతా. కాకపోతే మేము నాకు దెబ్బలు తినిపిస్తాడు అని భయం అవుతాను అంతే. అవసరం అయితే కాలు పట్టుకుందాం. నువ్వు పట్టుకుంటావు నువ్వు పట్టుకుంటావు కాదు మీ అన్నయ్య. నేనెందుకు పట్టుకుంటా? నువ్వు కదా బతికినాడాల్సి. తర్వాత ఒప్పుకోకపోతే నేను మా అన్నని అడుగుతా. సరే ఇక మీలా ధైర్యం చేసి అచ్చోరోజు అడుగుతా. ఓకే. అవునే మీ మీన బాగున్నాడగా, వాణి ఇచ్చి లగ్గం చేస్తా అంటాడట ఊళ్ళే మీ అన్న. అవును మా అన్న. అయినా ఇప్పుడు కాదు, అది ఎప్పుడుకో ఆలు లవ్ అన్ని సిరి చేసుకొని పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లోపే మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తే కలర్గా నాకు అది ఇప్పుడేం కాదు. ఉన్నావా? ఏమో, నాకు నీ పిరిగితనాన్ని చూస్తే మా వాళ్ళు మా బావకి ఇచ్చి పెళ్లి చేసేటట్టే ఉన్నారు. నువ్వు ఇట్లనే చూసుకుంటూ ఉండేటట్టు ఉన్నావు. లేదే, ఈ 3-4 రోజులల్లా కొంచెం ధైర్యం తెచ్చుకొని మీ అన్నతో మాట్లాడుతుంది. చూద్దా నీకు నా మీద ఎంత ఇష్టం ఉందో. మా అన్నయ్యతో వచ్చి మాట్లాడతావు కదా, అప్పుడు అర్థమవుతుంది. మాటలు ఎప్పుడు కాదు, చేతల చేసి చూపెట్టు. ఏ ఇంకెంతసేపు తొందర రాలి. అగో సరే ఇప్పటికే లేట్ అయింది, నేను పోతా మరి. సరేనా, బాయ్. బాయ్. అలాగా నిన్ను చూడక నేనుండలేను. అవునా? ఈ జన్మలో ఆ జన్మలో ఈ జన్మలో ఆ జన్మలో నిన్ను మొత్తానికైతే చూడకుండా ఉండలేను 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 ఉండలేను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రాంబాయి రెడీ అయినా వారా? జున్ను ఇగో అడవి నీ ఇడిచిన బట్టలు ఉన్నాయి, అవి విండేసుకో. అబ్బో మమ్మీ నేనెందుకు విండుకుంటే ఎప్పుడు నువ్వే విండుతావుగా, ఇప్పుడు కూడా నువ్వే. అరే మేము చేను కాడికే పోవడుతుంది, నెరవాడవా? నేను విండుకున్నానికి ఏమైతుంది? అబ్బా ఇప్పుడే ఎందుకే, నువ్వు వచ్చినాక విండు. ఇప్పుడు నేనే విండుతానా కదా జున్ను, ఈసారి విండుకో. ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఎప్పు పనులు? నాకు హోంవర్క్స్ ఉన్నాయి, నేను రాసుకుంటా. రాసుకున్నాడు అయిపోయినాక విండు. అబ్బా నాకు బాగున్నాయే. జున్ను నీ తోట ఆడపిల్లలు చూడుకో, వాళ్ళ ఇళ్ళలో ఎట్లా పని చేస్తారో. అమ్మ చెప్పినా కూడా మళ్ళీ మాటకు మాట చెప్తాను. కనీసం మళ్ళీ చూసానే నేర్చుకో, చేసుకో పని. ముందు నాకు చెప్పుడు కాదు, నువ్వు నేర్చుకో. ఎప్పుడు ఆ కోలలు పట్టుకొని ఉంటావు. చేనుకాడికి కూడా కోలలు తీసుకోవడం అవసరం అయితే. ఆగు జున్ను, ఇవి నాకు ప్రాణం. ఇవి లేకపోతే నేను ఉండలేను. అమ్మో అయితే చచ్చిపో. ఏ జున్ను ఏందా మాటలు గట్లనేనా మాట్లాడు? పై నుండి పనులు చేసుకోపా. అబ్బా ప్లీజ్ మమ్మీ. జున్ను నేర్చుకోరా, ఎప్పుడు నేర్చుకుంటావు? అవ చూడు మీ చెల్లి ఎక్కడిస్తాను నన్ను ఉంచి అన్ని పనులు చేస్తుంది. పని పొలం కాడ అట్టిగా తీసుకోపోతున్నావు, అక్కడ పని చేసేదానికే తీసుకోపోతున్నాం. చూడు ఆ పొలం కాడికి వచ్చేటప్పుడు కూడా ఎంత లిప్స్టిక్ పెట్టిందో. ఆ కోలలు ఇడ పెట్టుకో. ఏ కొట్లాడకు గానీ సింకుల బోర్లు ఉన్నాయి, అవి కూడా దోము. అబ్బా బట్టలు వినుడే సాతరాలని ఇంకా బోర్లు కూడా ఎట్లా రా నాన్న గట్లా అంటే? ఇక
తినుడు సాతన అవుతుందా? ఓ పని చేయి, పో. నీకైతే ఆ కోళ్ళలు పట్టుకొని తిరుగుడు సాతన అవుతుంది కదా. ఇక నాకు సాతన అవుతుంది. దా. పో పని చేయి. ఈడ గిన్ని పూలు ఉన్నాయి, ఇవన్నీ తీయాల నేను ఉంటానా? బోల్లేమో కన్ని ఉన్నాయి, బట్టలేమో నయ్యి ఉంటాయి, అవన్నీ పనులు తీయాల నేను ఉంటానా? ఒక ఐడియా. అందమైన కుందనాల బొమ్మరా. జున్ను ఎటు వచ్చినావు? నిన్ను రాంబాయి రమ్మంటాంది. ఏంది రామ్మాయి రమ్మంటుందా? ఎందుకో? నీకు ఒక విషయం చెప్పన్నా, ఏంటిది? రాంబాయికి ఫుల్ జ్వరం వచ్చింది. అవునా? అమ్మతోడే ఇప్పుడు ఎట్లుంది మరి? పండుకుంది. అది కాదు, జ్వరం ఎట్లుంది అంటన్నా. వేడి మీద ఉంది. అవునా? నువ్వు వచ్చి చల్లవర్షవుదా? కరెక్టే గాని ఇంటికాడ మరి మీ అమ్మ డాడీ లేరుగా? వాళ్ళు లేరు, వాళ్ళు అప్పుడే పొలంకి వెళ్ళి వేళ్ళు. పాపం ఫుల్ జ్వరం వచ్చి పండుకుంది. అవునా? అయితే వా, రాంబాయికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. సరే ముందు ఇంటికి పోదాంపా. అత్త అవ్వెందుకు? అమ్మో, ఇవంటే నాకు ప్రాణం. ఇవి లేకపోతే నేను ఉండలేను. రాంబాయికి ఏమో కోలలో, నీకు ఇవి మంచిగా సెట్ అయ్యిల్లు. నాకు అట్లే ఉంటాయి ఎంత. అవు చూడు, మీ రాంబాయి జ్వరం వచ్చి ఎట్లా వండుకుందో. రాంబాయిని ఇట్లా చూస్తా అంటే నా మనసు ఒప్పుకుంటలేదు. పాపం ఫుల్ జ్వరం వచ్చింది. నిజమే. రాంబాయి ఏ ముట్టుకోకు. ఏమైంది? పాపం ఇంతకు ముందే కూసురు ఇప్పుడే వండుకుంది. మళ్ళా నువ్వు ముడితే నిద్ర డిస్టర్బ్ కాదా? ఒక పని చేస్తా, కాలకడ కూర్చొని వస్తుతాం మరి. అద్దు, నీకు ఒక విషయం చెప్పాలా? ఏంటిది? ఇంత జ్వరం వచ్చినా గానీ మా మమ్మీ ఫుల్ పనులు చెప్పింది. అవునా? ఏం పనులు? బోళ్ళు తొమ్మన్నది, బట్టలు వినమన్నది, ఇల్లులు కూడా ఉడమన్నది. అగో, ఇంత జనాచి పంట గట్ట పనులు చెప్తారా? మా మమ్మీ మా అత్త నోరువది, అందుకే ఇవన్నీ వేయకుంటే తిండి కూడా పెట్టరాట. ఏంది? ఇన్ని కష్టాలు అనుభవించుకుంటున్నా రాంబాయి బతుకుతున్నా అంటే నాతో ఏదన్నా కూడా నాకు ఎట్లా అవుతుంది. అలాగా? ఇప్పుడు ఇవన్నీ పనులు ఎవ్వరు చేస్తారు? నేను చెప్తా, నా రాంబాయి కోసం నేను చెప్తా. ఏడు బొల్లు కిచెన్ లా. సరే. జున్ను బోలని తోమినా విన్నావా? రాంబాయి లేచిందా? లేవలేదు ఇంకా, పండుకొనే ఉంది. ఇంకా లేవలేదా? మరి లేపి ఒకసారి మా అందరిస్తా. ఏ అద్దు, మళ్ళా నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? అట్లా కాదు, నన్ను చూసిందనుకో జనం తక్కువ అవుతుంది. నిన్ను కలిసినందుకే జ్వరం వచ్చింది. అవునా? ఎందుకు మరి ఉత్తగా మళ్ళా ఎక్కువ డెంగ్యూ గిట్ వచ్చింది ఇక్క. సరే అని బట్టలు ఏడున్నాయి? బయట బకెట్లు ఉన్నాయి. సరే మరి ఆయనతో విడిస్తా. జున్ను బట్టలన్నీ విండిరా, ఒకసారి రాంబాయిని మందించిపోతా. అసలు నిజమైన ప్రేమనేనా? అగో గట్ల డౌట్ పడుతున్నావు? నాకెందుకో బాగా డౌట్ వస్తుంది. ఎందుకంటే గంత ఇబ్బంది పడుతుంది, ఊకిట్లనే అడుగుతాను లేపన్నా అని. నాకెందుకో డౌట్ కొడుతుంది. లేదు జున్ను, నాది స్వచ్ఛమైన ప్రేమ తెలుసా? మరి స్వచ్ఛమైన ప్రేమ అన్నప్పుడు గంత ఇబ్బంది పడుతుందని తెలుసు. లేపన్నా మాట్లాడతా అంటాను. నీ వల్లనే పాపం గంత జ్వరం వచ్చింది. నిజంగానే నాదే తప్పు. సరే మరి నేను పోతా.
ఇగో జున్ను వచ్చినాక ఇక బోళ్ళు తోమిండు నీకోసం బట్టలు విండి అవన్నీ చెప్పాలి మరి. చెప్తా. చెప్పు మరి. మా మమ్మీ డాడీకి కూడా చెప్తా. వాళ్ళకి చెప్పకు. ఏం లేదు ఇక నా పని అవుతుంది, మీ అత్తమ్మ పని అవుతుంది, ఇద్దరు పని అవుతుంది. మా అత్తమ్మ పని ఎందుకైతే అద్దన్నగా నచ్చింది డాడీ అని చెప్తాను నేను. అయితే మొత్తానికి చెప్పకు. థ్యాంక్ యూ. చెప్పు మరి. చెప్తా పో. రాంబాయి ఇళ్ళతోటి పోతే మరి జున్ను అక్కడ వండుకున్నది జ్వరం వచ్చిందని చెప్పింది ఎవరు? అబ్బా జున్ను పెద్ద నాటకం ఆడి నాతో ఇంట్లో పనులను చేయించుకుంటావా? భలే ఉన్నావు పో నువ్వు. ఇంకొకసారి ఆవి నేను నమ్మలేనమ్మ. చెల్లె అన్నా నీకో విషయం చెప్పాలరా. ఏంటిదన్నా? అత్తమ్మ ఫోన్ చేసిందిరా. అవునా? ఎందుకన్నా? బావ ఆగుతలేడట్రా, పెళ్లి అంటుండట. మనం అనుకున్నదే కదా. అవునా? ఆగకపోతే వేరెవరినైనా పెళ్లి చేసుకోమానన్నా. ఇప్పుడే నాకు పెళ్లి వద్దన్నా. అరే ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుండి నీకు బావ పెళ్లి అని పేరే పెట్టుకుంటేవి. అదేందన్న అట్లా మాట్లాడుతావు? పేరు పెట్టినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు కదా. నాకు ఇప్పుడే వద్దు. వాళ్ళు ఆగుతలేరు అని అంటున్నావు కదా, వేరే అమ్మాయిని చూసి చేసుకోమాను. వేరే ఎవరిని చేసుడు లేదు, నీకు బావ పెళ్లి చేసుడే, అది కూడా రేపే. అది కాదన్నా, ఈ ఒక్కసారికి నా మాటినన్నా. ఇప్పుడే నాకు పెళ్లి వద్దన్నా. అత్తమ్మ ఒక్క తీరుగా చెప్పింది, తిరుపతిలో ఏ అన్నట పెళ్లి. రేపు పోతాను, మీరు తయారు కాండి. సరేనా? అది కాదన్నా. నోర్మూలు, ఇంకేం మాట్లాడకు. మీరు కూడా రెడీ కాండి. వదిన నువ్వైనా అన్నకి చెప్పు వదిన. నేనేం చెప్పలేనురా, అన్ని ఇష్టమే, నా ఇష్టం రా. అట్లా నాకు వదిన. సారీ రా. ఎవరికి ఫోన్ చేస్తున్నావే? అన్న బాబాయ్కి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నావా? ఇవన్నీ ఏం కథలు నడవాయి. రేపు తయారుగా పోదాం. అన్నా జున్ను జున్ను నాకు ఒక చిన్న హెల్ప్ చేయి జున్ను, ప్లీజ్ జున్ను. ఏంటిది అత్తమ్మ? ఇప్పటిదాకా అన్న మాట్లాడి నిన్నావు కదా జున్ను, ఈ విషయము రాజుగానికి చెప్పి ఇప్పుడే ఇంటికి వచ్చి అన్నతో మాట్లాడమని చెప్పు జున్ను, ప్లీజ్ జున్ను, ప్లీజ్ జున్ను, నీకు దండం పెడతా జున్ను. ఈ విషయం రాజుగానితో చెప్పు. అమ్మా డాడీకి తెలిసింది, నాకు ఇంకో ఏం లేదు. అది కాదు జున్ను, నేను డాడీని ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తా. ప్లీజ్ జున్ను, నువ్వు పోయి రాజుగానికి చెప్పి తీసుకురా జున్ను, ప్లీజ్ జున్ను, ప్లీజ్ జున్ను. సరే అత్తమ్మ. నింగిలోన చందమామ తొంగి చూసే, నీటిలోన కలువ బామ పొంగి పోసే, ఈ అనురాగమే జీవన రాగమై. రాజు రాజు నీకు ఒకటి చెప్పాలి. ఏంటిదో? మా అత్తమ్మకు రేపే పెళ్ళాట. మా అత్తమ్మ నిన్న వచ్చి మా డాడీతో మాట్లాడమన్నది. అవునా? మీ అత్తమ్మకు రేపే పెళ్ళా? అయ్యో అమ్మా, ఇప్పుడు ఇట్లా మరి రేపే పెళ్ళి అయితే? నేను నిజంగా చెప్తున్నా రాజు, యాక్టింగ్ కాదు. నేను నిన్న గంత జ్వరం వచ్చింది అన్నాక నేను నమ్మేస్తే నన్ను ఇంట్లో పనులను చేయించుకొని. అరే నేను అది కావాలని చేసిన, కానీ ఇది నిజం రాజు. ఆహా, ఇదొక కొత్త డ్రామానా? ఇవాళ ఏం పని చేయాలి ఊరికొచ్చి మీ ఇంటికాడ? ఏం లే రాజు, వచ్చి మా డాడీతో మాట్లాడు. పాపం మా అత్తమ్మ ఫుల్ ఏడుతుంది. అయ్యో, నీళ్ళు అన్ని ఇట్లా వాడతాయి కావచ్చు, మా వాటర్ అన్ని కావచ్చుగా. నేను చెప్పే సీరియస్ రాజు. నేను అసలే నమ్మని మాట, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక మిస్టేక్ చేసినావు. ఇప్పుడు నమ్మే అంత స్థితిలో నేను లేను. నీ కర్మ రాజు. ఇక నేను చెప్పింది నమ్మకుంటేనైతే మా రాంబాయి నీకు దక్కది. సరే అట్లా అయితే అట్లే, నీ సావు నువ్వు సావు. ఇక అన్ని అబద్ధాలు ఏమన్నా. ఒక్కసారి నమ్మకం పోయిందనుకో అంతే. ఇక నాకు దక్కదా రాంబాయి? నా కోసమే పుట్టింది.
ఇంకా గిటి చేసి అలా ఒప్పిస్తా. మరే ధైర్యం వచ్చింది గుండెలో. అబ్బా ఇలా ఒప్పించి లగ్గానికి ముహూర్తం ఇప్పిస్తా.